హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై డిపికేఆర్ ప్రొడక్షన్ పాడ్కాస్ట్ షో. సో ఈ రోజు మన గెస్ట్ ఈ చీప్ డ్రింకర్ తాగిబోతోడు. ఆయన ఒక రోడ్ యాక్సిడెంట్లోని చనిపోయారండి. సో కానీ కూడా మన కోసం ఆయన బాధ ఈ షో ద్వారా మీరు తెలుసుకోవాలని ఈరోజు అతను పిలిపించాం. వాడలోని తాగిపోతాడు. హాయ్ హాయ్, బాగున్నారా? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి అన్నం తింటావా గడ్డి తింటావా? లేకపోతే ఏంట్రా, చనిపోయిన మనసే పట్టుకొని బాగున్నారా అడుగుతావేంట్రా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వు నీళ్ళు పాడ్కాస్ట్. అలా కాదండి, మీరు నా పాడ్కాస్ట్లో వచ్చారు, మీ యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నారు మా ఆడియన్స్తోని. సో మీకు మీ ఫీలింగ్ అనేది ఎలా అనిపిస్తుంది అని అడుగుతున్నా నేను, అంతే. బతుకుండ కాలం తాగిపోతాడు అన్నాయండి అందరూ. పోయినప్పుడు కూడా పోయాడ్రా తాగిపోతాడు అన్నాయండి. పైకి వెళ్ళి నరకంలో కూర్చున్నప్పటికి వచ్చాడ్రా బొక్కలో తాగిపోతాడు అని అన్నాయండి. ఏమిటి అసలు ఏం మారలేదండి, చాలా బాధగా ఉందండి. అసలు మీకు ఎవరు పట్టించుకున్నా పట్టించుకపోయినా నేను మాత్రం మీకు పట్టించుకుంటానండి. అందువల్లే ఈరోజు ఈ పాడ్కాస్ట్లోని మీకు ఇన్వైట్ చేశాను. బొక్కేం కాదు, నా బాధ నా పొట్టలో బాధ అంతా తీసుకొని వెళ్ళి యూట్యూబ్లో పెడతాడండి. పెట్టి లక్షలు గడిస్తాడండి. ఈడు నా కోసం పట్టించుకుంటాడంట. బాకులో నేను పోయిన తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ పట్టించుకోలేదండి. ఈడొక తోపు. ఈడు రండి. ఏమండి, మందుతో పాటు లెగ్ పీస్ ఉండకపోయినా పర్లేదండి, బాధగా అనిపిస్తుందండి. కానీ తాగనోడికి తాగబోతూ అంత చూడు చాలా బాధగా అనిపిస్తుందండి. అంతెందుకండి, నేను చనిపోయినప్పుడు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా రిలేటివ్ పోతే పోయాడు తాగబోతాడు అని అన్నారండి. ఎంత బాధగా అనిపించింది తెలుసండి. పోయానని బాధగడ్డా తాగబోతాడు అన్న చూడు చాలా బాధగా అనిపించిందండి నాకు. సో ఇవాళ నా ఫస్ట్ క్వశ్చన్. ఏమైందండి? చాలా నొప్పిగా ఉందండి. నొప్ప ఎక్కడా? ఇక్కడ రే, నువ్వేదో క్వశ్చన్ అడుగుతున్నావు కదా, ఆ క్వశ్చన్ అడుగుబే. ఆ కార్ వచ్చి మీకు గుద్దుకుందా, లేకపోతే మీరెళ్ళి ఆ లారీ గుద్దుకున్నారా? అసలు జరిగింది ఏంటి నాకు అర్థం కావట్లేదు. యూజ్లెస్ క్వశ్చన్ అండి ఇది, జస్ట్ యూజ్లెస్ క్వశ్చన్ అండి. నేను వెళ్ళి కారు గుద్దుకున్నా, కారు వచ్చి నన్ను గుద్దునా, పోయింది నేనే కదండి. ఓకే, సో నా సెకండ్ క్వశ్చన్, మీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీకు యాక్సిడెంట్ చేసినోడు మాన ఏమైనా కోపం వచ్చిందా? లేదండి, చాలా కూల్గా అనిపించిందండి నాకు. ఆ రోజు బాగా తాగేసి రోడ్డు మాన బైక్ పైన యాసాలు వేస్తున్నానండి నేను. అప్పుడు ఏమైందంటే ఒక లారీ వచ్చి డాష్ ఇచ్చిందండి నాకు. ఇచ్చిన తర్వాత ఆ లారీవాడు మాత్రం ఆగలేదండి. ఆ లారీవాడు నా మాన కేచే 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 అని వెళ్ళిపోయినాయండి ఎక్కించుకొని. దాని తర్వాత ఏమున్నాయండి, బాడీలో 4-5 దుమ్ములు ఇరిగాయండి, ప్రాణం పోయిందండి. కానీ నాకు మాత్రం చాలా కూల్గా అనిపించిందండి. నాకు కోపం అలాంటివి ఏమి అనిపించలేదండి. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు కూడా ఇలాంటి లారీ ఎక్కించుకొని చూడండి, మీ ఆయన కోపం వస్తుందో లేదో అప్పుడు మీకే అర్థం అవుతుంది కదా. రే, ఎవడ్రా భయ్ నీకు ఈ క్వశ్చన్ ఇచ్చింది? లారీ ఎక్కి చనిపోతే కోపం వచ్చిద్దా, బాధేసి? ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. సో నా థర్డ్ క్వశ్చన్, మీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు అమౌంట్ వచ్చి ఉంటుంది మీ ఇంటికి. సో ఆ ఫీలింగ్ ఏంటి ఒకసారి మా ఆడియన్స్ చెప్పండి. గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను పోయినప్పుడు పోతే పోయాడ్రా తాగబోతాడు అన్నోళ్ళు మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇంటికి వచ్చాయండి. వచ్చిన తర్వాత నా కొడుకు లాంటోడు, నా బెస్ట్ ఫ్రెండ్, అమ్మో ఈడే నా కొడుకు అని అందరూ నాకు ఎంత ఇష్టపడ్డాడండి. అసలు
నేను పోయానని ఎవరికి బాధ లేదండి. నేను పోతే వచ్చిన డబ్బులు బానా అందరికీ ఆశ పుట్టిందండి. ఏమండి ఆ రోజండి ఒక తాగుబోతోడు ఇప్పుడు ఉండకూడదండి, చాలా బాధేసిందండి. ఛీ సమాజం. సో ఫైనలీ మీరు చనిపోయారు. సో మా ఆడియన్స్కి మీ ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ షేర్ చేయండి. నేను బతికి భూ పైన ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో పాటు సాయంత్రం అలా వెళ్ళి అలా 2 వేసుకొని ఇంటికి వచ్చి చల్లగా పడుకొని ఉండండి నేను. కానీ ఇదే ఫెసిలిటీ మన పైన నేను నరకానికి వెళ్ళాను కదండి, అక్కడ లేదండి. ఈ ఫెసిలిటీ లేదండి, అక్కడ కొంచెం దొరకట్లేదండి. మీరేమైనా మాట్లాడి మీరేమైనా ఇప్పించుకెళ్తారు అంతే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. సో గైస్, డూ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ప్లీజ్. మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అవునండి, తాగి డ్రైవ్ చేయొద్దు, పోతారు, మొత్తం పోతారు. ఓకేనా? ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బీ సేఫ్. థ్యాంక్ యూ. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చింది అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.